హాయ్ ఫ్రెండ్స్, మీరు రైతు బిడ్డ ముద్దు బిడ్డ జై శ్రీరామ్. ఈరోజు కాకినాడ నుంచి భద్రాచలం 14వసారి రథయాత్రగా రాముడి దర్శనానికి వాసుదేవ గురుస్వామి మరియు భక్తులు అందరూ కూడా రథంలో సీతారామచంద్ర స్వామి వారిని తీసుకొని సీతారామచంద్ర స్వామి వారి రథంతో బయలుదేరి ఒక వారం రోజులుగా ప్రయాణం చేసి మన భద్రాచల రామచంద్ర ప్రభు దర్శనానికి వస్తూ ఇక్కడ మార్గ మధ్యంలో మన బోర్గంపాడు సాయిబాబా మందిరం దగ్గర ఆగినారు. వారి కోసం మన వంతుగా మేము అన్నదాన కార్యక్రమానికి మా వంతుగా కొన్ని మంచినీళ్ళు, కొన్ని అరటిపళ్ళు, నేను మా స్వామి శ్రీమన్నారాయణ అరటిపళ్ళను మంచినీళ్ళు ఏర్పాటు చేసినాం. అలాగే ఈ యొక్క అద్భుతమైన ఈ రథాన్ని చూడండి, ఎంత అందంగా ఉందో. రామచంద్ర ప్రభు చూడండి, రామచంద్ర ప్రభు ఇది మొత్తం కూడా ఒక గుర్రాలతోటి రథాన్ని తయారు చేసి అందులో సీతారామచంద్ర ప్రభు వాళ్ళు ఉన్నారు. ఈ రథం యొక్క వైభవాన్ని కూడా చూపిస్తున్నాం మీ అందరికీ. ఈ రథాన్ని చూడండి, ఈ రథంలో సీతారామచంద్ర ప్రభు వాళ్ళు ఉన్నారు, సీతారామ లక్ష్మణ ఆంజనేయ స్వామి వాళ్ళు ఉన్నారు. రథం కూడా చాలా అద్భుతంగా చేశారు, కర్రతోటి చాలా బాగుంది. రథం కూడా చాలా బాగుంది, చూడండి రథం. అలాగే ఈ రథం యొక్క వైభవాన్ని కూడా మీరందరూ చూడండి. అలాగే భక్తులు వచ్చారు, ఇప్పుడే ఇంకా అన్నదానానికి ఏర్పాటు జరుగుతుంది. భోజనం కార్యక్రమం స్టార్ట్ అయింది, చూడండి. చూస్తున్నారు, ఇది రథం. భక్తులు వచ్చారు, కొంచెం టైంలో భక్తులు మన బుర్గంపాడు సాయిబాబా మందిరంలో అన్నదాన కార్యక్రమం, అన్నదానం ఏర్పాటు చేశారు. అన్నదానం అక్కడ వాళ్ళే, అక్కడి నుంచి రథంతో పాటు వచ్చిన వాళ్ళే కొంతమంది అన్నదానానికి ఏర్పాటు చేశారు. మన వంతుగా మనం ఏం చేసామంటే ఇక్కడ రామచంద్ర ప్రభు ఆశీస్సులతో ఆయన శ్రీమన్నారాయణ, ఆయన మన స్వామి, అలాగే మన వంతుగా మన అరటికాయలు, ఏదో కొన్ని మంచినీళ్ళు, ఉడతా భక్తిగా రామచంద్ర ప్రభుకి ఇట్లా పాదయాత్ర చేసుకుంటూ చాలా రోజుల నుంచి వచ్చిన వీళ్ళందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నా. అట్లనే రాముడు ఆశీర్వాదం మాకు కూడా ఉండాలని కోరుకుంటూ అందరికీ చేసాము. చాలా దూరం నుంచి వచ్చారు భక్తులు, వాళ్ళందరికీ కూడా ఏమన్నా సౌకర్యాలు ఏర్పాటు చేయాలనే ఆలోచనలో ఉన్నాము. వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా చూడాల్సిన బాధ్యత మేము తీసుకున్నాం. అలాగే అందరూ భారతీయ సనాతన ధర్మాన్ని కాపాడండి, ధర్మాన్ని పరిరక్షించండి. హిందూ బంధువులందరికీ కూడా నా మనవి ఏంటంటే ఎక్కడెక్కడైనా స్వాములు పాదయాత్ర చేసినప్పుడు కనీసం వాళ్ళకి మనం మంచినీళ్ళు సౌకర్యం అన్న చేయాలి, మనకి చేతనైనంత సహాయ సహకారాలు అందించాలి. స్వామి వాళ్ళకి ఏమైనా ఇబ్బందులు వస్తే రామాలయం దగ్గర కానీ దర్శనానికి కానీ దేనికైనా సరే ఇబ్బందులు ఏర్పడినప్పుడు మన వంతు సహాయ సహకారాలు అందించాలి. ఎందుకంటే మనం భద్రాచలం దగ్గరలో ఉన్నాం కాబట్టి మన వంతు సహాయ సహకారాలు అందించాలని కోరుకుంటున్నా. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. జై శ్రీరామ్. మరి కొద్దిసేపట్లో భోజన కార్యక్రమం స్టార్ట్ అవుతుంది. చూడండి, భక్తులు ఎంతో దూరం నుంచి నడిచి వచ్చారు, నడిచి మన రామచంద్ర ప్రభు దగ్గరికి వచ్చారు. ఇక్కడ దగ్గర ఉన్న వాళ్ళు కూడా నడవలేకపోతున్నారు, వాళ్ళు కాకినాడ నుంచి వచ్చారు కదండి, కాకినాడ నుంచి వచ్చారు నడిచి. ఇప్పటికి వాళ్ళు 14వ సంవత్సరం వచ్చారు కాబట్టి ఈ విషయం మనందరం కూడా తెలుసుకొని వీళ్ళకి ఏమన్నా మనం అవసరం అయితే సహాయ సహకారాలు అందించాలి. అందరూ రెస్ట్ తీసుకున్నారు, భక్తులు చాలా దూరం నుంచి నడిచి వచ్చారు కాబట్టి కొద్దిసేపు మన బోర్గంపాడు సాయిబాబా మందిరంలో రెస్ట్ తీసుకొని ఇప్పుడు అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. అందరూ కూడా స్వీకరించాలని కోరుకుంటూ జై శ్రీరామ్, జై జై శ్రీరామ్, జై శ్రీరామ్.